అంటే అమూల్య నిన్ను లవ్ చేస్తుందా? నేనే అమూల్యని లవ్ చేస్తున్నాను. పోనీ నీ లవ్ మ్యాటర్ నన్ను అమూల్యకు చెప్పమంటావా? వద్దేశం, స్నేహానికి సంబంధించి మూడో వ్యక్తి ఉండొచ్చు, కానీ ప్రేమ విషయంలో మూడో వ్యక్తి ఉండకూడదు. పార్థు గారి కోసం షర్ట్ కొన్నాను, అది కనపడడం లేదేంటి? సంతోష్, భోజనం రెడీ. కూర్చో. ఇక ఈ 2 రోజులు మాత్రమే మీ అమ్మ చేతి వంట తింటావు. ఆ తర్వాత మీ వదినమ్మ వస్తుంది, మీ వదినమ్మ చేతి వంట తినాలి. మా అమ్మ వస్తుందని ఈ అమ్మ చాలా ఆశపడుతుంది, కానీ అమ్మ నిర్ణయం ఏంటో ఎవరికీ తెలీదు. అది తెలియక వీరు సంబరపడిపోతున్నారు. సంతోష్, ఇంకొంచెం అన్నం పెడతానా? వద్దమ్మా. సంతోష్, పాలు తీసుకో. నమస్తే అమ్మా. రావుదయ్, కూర్చో. ఎలా ఉన్నావు సంతోష్? బాగున్నాను మాస్టర్. ఏంటి ఉదయ్, పార్థు కోసం వచ్చావా? తన ఇంట్లో లేడు కదా? పార్థు గారి కోసం రాలేదమ్మా, మీతోనే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటి ఉదయ్ ఆ ముఖ్యమైన విషయం? నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పటికీ నేనెప్పుడు పురాతన వస్తువులపైనే రీసెర్చ్ చేస్తుంటాను. అలా నేను రీసెర్చ్ చేస్తున్న సమయంలో ఒక పవిత్రమైన తాళపత్ర గ్రంథంలో ఇదిగో ఈ గుర్తుందమ్మా. సంతోష్, ఒకసారి పైకిలే. మీరు కూడా చూడండి అమ్మా. ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న గుర్తు, సంతోష్ వీపు మీదున్న గుర్తు రెండూ ఒకేలా ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. నేను ఆ గుర్తు గురించి కనుక్కోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేస్తున్నాను, కానీ అందులో నాకే తెలియని ఒక లాక్ ఉందమ్మా. ఆ లాక్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న సమాధానం తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు సంతోష్ నా దగ్గర ఉండాలమ్మా. సంతోష్ వీపు మీదున్న గుర్తు మీద నేను రీసెర్చ్ చేసుకుంటానమ్మా. సారీ ఉదయ్, సంతోష్ని నీ రీసెర్చ్ కోసం పంపించడం కుదరదు. నీకో విషయం చెప్పాలి ఉదయ్, సంతోష్కి పుట్టుకతోనే ఆ ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటో పెద్ద పెద్ద పండితులు, స్వామీజీలు చూసి చెప్పలేకపోయారు. సంతోష్ చిన్నప్పటి నుండి మన ప్రపంచంలో కాకుండా తనకంటూ ఓ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని గదిలోనే ఉండిపోయాడు. అలా సంతోష్ ఒకే గదిలో 13 సంవత్సరాలు గదివాసం చేశాడు. ఆ గదిలో వెలుగుని తప్ప బయటికొచ్చి సూర్యుని ఎప్పుడూ చూడలేడు. కాని అమూల్య వచ్చిన తర్వాత ఆ గది విడిచి బయటికొచ్చి సూర్యుణ్ణి చూశాడు. ఇప్పుడు అందరి పిల్లలాగే
తను కూడా చాలా సరదాగా ఆడుతూ పాడుతూ యాక్టివ్గా ఉంటున్నాడు. నా కొడుకు అలా మారినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు నువ్వు తీసుకువెళ్లి రీసెర్చ్ చేసి సంతోష్ని తిరిగి మళ్ళీ ఆ గతంలోకి తీసుకెళ్తే మేం తట్టుకోలేము ఉదయ్. అందుకే నీతో సంతోష్ని పంపించడం కుదరదంటున్నాను. అది కాదమ్మా, మీరే అంటున్నారు కదా పుట్టుకతో ఆ ముద్ర ఉందని, పుట్టినప్పటి నుంచి గదిలో ఒంటరిగా ఉంటున్నాడని. ఇప్పుడు నేను సంతోష్ మీద రీసెర్చ్ చేస్తే ఆ ముద్రేంటో తెలుసుకోవడమే కాకుండా సంతోష్ ఎందుకు అలా ఉన్నాడో కూడా తెలిసిపోతుంది. సంతోష్లో ఎవరికి తెలియని ఏదో దివ్యమైన తేజం ఉందమ్మా, అందుకే ఇలా ఉంటున్నాడు. అదేంటో తెలుసుకోవాలంటే సంతోష్ని మీరు నాతో పాటు పంపించాలమ్మా. ఈ ముద్రకి సంబంధించి నేను 7 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నానమ్మా. ఈ గుర్తున్న వ్యక్తి కోసం ఎన్నో చోట్ల వెతికాను. చివరిగా సంతోష్ వీపు మీద కనిపించింది. దయచేసి కాదనకండమ్మా. ప్లీజ్ అమ్మా, సంతోష్ని జాగ్రత్తగా తీసుకెళ్లి రీసెర్చ్ చేసి తిరిగి జాగ్రత్తగా మీకు అప్పగించే బాధ్యత నాది. నన్ను నమ్మండమ్మా. సరే ఉదయ్, తెలిసిన వాడివి, పైగా ఇంతలో రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను. సంతోష్కు కూడా ఇష్టమైతే తీసుకువెళ్ళు. ఏం సంతోష్, వెళ్తావా? వెళ్తానమ్మా. అలాగే ఉదయ్, తీసుకెళ్ళు. చాలా థ్యాంక్స్ అమ్మా. సంతోష్ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఒక్క నిమిషం ఉదయ్, సంతోష్కి బట్టలు మార్చి తీసుకొస్తాను. ఓకే అమ్మా. రా. చెప్తే విన్నావా? చెప్పిందే కరెక్ట్. ఏం చేస్తున్నావు అమూల్య? పార్థు గారి కోసం షర్ట్ మీద డిజైన్ వేస్తున్నానండి. ఇందాక తెగ వెతికేసావు, ఈ షర్ట్ కోసమేనా? అవునండి. ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉందో. సూపర్గా వేసావు అమూల్య. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? మా ఊర్లో పూజారి గారి భార్య బాగా డిజైన్స్ వేస్తారు. ఆవిడ దగ్గరికి వెళ్లి ప్రతిరోజు నేర్చుకునేదాన్ని. చాలా బాగుంది కదండి? చాలా అంటే చాలా బాగుంది. చాలా గొప్పగా వేసావు అమూల్య. థ్యాంక్ యూ. ఏంటా డిజైన్ మీనింగ్? ఈ డిజైన్ లో మీకేం కనిపిస్తుందో చెప్పండి. నాకు ఆ డిజైన్ చూస్తుంటే మజ్ను ఆ లైలా కోసం తన హృదయాన్ని విప్పినట్టు కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందండి? నాకు ప్రియురాలు ప్రియుడి కోసం మేఘ సందేశం పంపించినట్లుగా ఉంది. మరి మీకేమనిపిస్తుందండి? నాకైతే ప్రేమవనంలో ఒక ప్రేమ పక్షి విహరిస్తున్నట్లుగా ఉంది. మీ ముగ్గురు భలే భలే చెప్తున్నారండి. మేం చెప్పిన మాటల్లో ఏది కాదా? ఏది కాదు. మరి నువ్వు చెప్పు. పార్థు గారి మీద నాకున్న కృతజ్ఞతా భావానికి సంబంధించిన డిజైన్ ఇది. ఏంటి కృతజ్ఞతా భావమా? ఇప్పటి వరకు ఆ డిజైన్ చూస్తూ మంచి ఫీలింగ్ తో రకరకాలుగా ఊహించుకుంటే ఆ ఫీలింగ్ అంతా కృతజ్ఞత తొక్క తోటకూర కట్ట అంటూ మొత్తం తీసేసావు కదా అమూల్య. నీకో విషయం చెప్పనా అమూల్య? నువ్వు అనుకోకుండానే కరెక్ట్ గా పార్థు షర్ట్ గుండెల మీద డిజైన్ వేశావు. అంటే నీకు తెలియకుండానే పార్థుని నువ్వు ప్రేమిస్తున్నావు.
అది అభిమానమో తోటకూర కాదమూల్య, దాన్నే లవ్ అంటారు. ప్రేమనేది ముందు అభిమానంలోను స్నేహంలోను దాగుంటుంది, తర్వాత నెమ్మదిగా బయటకొస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది అది లవ్ అని. ఊరికే టైం వేస్ట్ చేసుకోక అమూల్య. అసలే అవతలుంది మామూలుడు కాదు, గోల్డెన్ బాయ్, నవ మన్మధుడు, గ్రీకు వీరుడు, జగదేక వీరుడు. అలాంటోణ్ణి వదులుకోక అమూల్య. అబ్బా, నాకాయన మీద లవ్ లేదండి. నువ్వు హాస్టల్కి వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంతవరకు నువ్వు మీ పార్థుతో 5 గంటల 55 నిమిషాలు ఫోన్లో మాట్లాడావు. ఏదో మూలం లవ్ ఉండబట్టే ఎవరైనా అన్ని నిమిషాలు మాట్లాడగలుగుతారు, లేదంటే మాట్లాడరమూల్య. నువ్వు పార్థు గారు దేవుడు రాముడు అనే ఫీలింగ్ నుంచి బయటకొచ్చి ప్రేమికుడు స్వప్నికుడు అనే ఫీలింగ్ లోకి రా. పార్థు గారిని అందమైన కలల రాజకుమారిలో ఊహించుగా. ఒక మహేష్ బాబులా ఊహించుకో, ఒక రుతిక్ రోషన్ లా ఊహించుకో, ఒక సల్మాన్ ఖాన్ లా ఊహించుకో. నీకిష్టం వచ్చినట్టు ఊహించుకో అమూల్య, నీ కళ్ళ ముందుకొచ్చేస్తాడు. షూ, మీకెంత చెప్పినా అర్థం కావట్లేదండి బాబు. తల్లి, మేం చెప్పేది నీకేం అర్థం కావట్లేదు. నాకర్థం అవుతోంది, మీకే అర్థం కావట్లేదు. అమూల్య, అయ్యో అమూల్య. మరేం పర్వాలేదండి. పర్లేదంటావేంటి? బ్లడ్ వస్తుంటే. థ్యాంక్స్ అండి సరోజ గారు. ఇటు చూడండి, ఈ డిజైన్ మీద పడ్డ ఈ రక్తపు చుక్క ప్రేమ కోసం ప్రియురాలు దానం చేసిన రక్తపు పొట్టిలాగా ఎంత ముద్దుగా ఉందో. అవును, నిజంగా చాలా బాగుంది. అబ్బా, సూపర్ గా ఉంది. ఆ డిజైన్ అంతా ప్రేమ అయితే అందులో ఆ రక్తపు పొట్టు ఒక మనసులా కనిపిస్తుంది. మీకలా కనిపిస్తుందా? మరి నీకెలా కనిపిస్తుందమ్మా? కృతజ్ఞతా భావం మీద కుంకుమ బొట్టు పెట్టినట్టు కనిపిస్తోందండి. ఓరి బాబోయ్! నీకో దండం, నీ భావాలకో దండం. మనకెందుకొచ్చింది, పదండే. పాపం, వాళ్ళకేం అర్థం కానట్టుంది. అమూల్య, నువ్వు నా పార్థు పక్కనుండకూడదు. పార్థు పక్కన నేనే ఉండాలి, నేను మాత్రమే ఉండాలి.
జంట ఎంత బాగుందో. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నాంరా. వీడు నా అలెగ్జాండర్, నా డార్లింగ్. రే పార్థు, నీ నుంచి అమూల్యని దూరం చేస్తాన్రా. కాదు కాదు, నీ మనసులోంచి అమూల్యని దూరంగా పంపిస్తాను. అప్పుడే నీకు తన మీదున్న ప్రేమ పోతుంది. అందుకే రూట్ని మారుస్తున్నాను. ఇక నుంచి నా రూటే సపరేట్. చిన్నప్పటి నుంచి పార్థుయే నా జీవితం అనుకున్నాను. వాడితోనే నా సర్వస్వం అంటూ ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ కలల మీద నీళ్లు జల్లుతో అమూల్యని ప్రేమిస్తావా? పైగా అమూల్యని ప్రేమించానని నాకు చెప్తావా? నో, నేను భరించలేకపోయాను. అందుకే ముందు అమూల్యని నీ మనసులోంచి చెరిపేసి ఆ ప్లేస్లోకి నేను వచ్చేస్తాను. వస్తాను, తొందరలోనే వస్తాను. లేవండి సార్. అంతా ఓకే కదా సార్? మీకేం కాలేదు కదా? ఐమ్ ఓకే. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏదో శక్తి మిమ్మల్ని వెనక్కి తోసేస్తుంటే మిమ్మల్ని సేవ్ చేద్దామని వచ్చాను. ఏంటి మాస్టర్, ఏమైంది అలా ఉన్నారు? ఏంటి సంతోష్,
నీకేం తెలీదా? తెలీదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఏం జరగలేదు. చెప్పడం మర్చిపోయాను. రేపు వరలక్ష్మి పూజ కదా, మీ అమ్మగారు నిన్ను ఒకసారి రమ్మన్నారు. పూజ అయిపోయాక మళ్ళీ తిరిగొద్దు గాని. అలాగే మాస్టర్ గారు. బయట డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్కి నేను ఆల్రెడీ చెప్పిన. జాగ్రత్త సంతోష్, ఫ్రెష్ అప్ అయ్యేళ్ళు. ఓకే మాస్టర్. రేయ్, ఎవడ్రా నువ్వు? అదేంటి సార్, ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు? నేను సార్ నగేశని. రేయ్, అతి తెలివిగా మాట్లాడకు. నువ్వు సాధారణమైన మనిషివి కావు. నా మీదకొచ్చిన శక్తిని నువ్వు కంట్రోల్ చేశావంటే నీలో ఏదో శక్తులున్నాయి. రేయ్, చెప్పు, ఎవరు నువ్వు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? సార్, నేను చెప్పేది వినండి సార్. నేను కూడా మీలాగా మనిషినే. కాకపోతే చిన్నప్పటి నుంచి పాములతో ఆడుకోవటం నాకు చాలా ఇష్టం. అంతేకాదు సార్, అప్పుడప్పుడు పాములు కనిపిస్తే వాటిని పట్టుకోవడం కూడా నాకు అలవాటు. నేనే మోసగాడిని కాదు సార్, నన్ను నమ్మండి సార్. సార్, మీకు ఎలాంటి సాయం కావాలని నేను చేస్తాను. నాతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకీ మీ మీదకొచ్చిన శక్తి ఏంటి సార్? పార్థు అమూల్యల విషయం నీకు చెప్పాలి త్రిపుర. వాళ్ళ విషయమా? ఏంటి? వాళ్ళిద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్.